ఫార్మాసిటీ ఉండాలనా వద్దా? మీరు అందరు చెప్తే మాట్లాడతాం. ఉండాలనా వద్దా? ఫార్మాసిటీ ఉండాలనా? ఉండాలనా? మల్రెడ్డి రంగాన్ని వస్తేనేమో ఫార్మాసిటీ పోతుంది. మరి ఎవరు రావాలి మన దానికి? ఓటు ఎవరికి వేయాలి? రంగన్నకే వేయాలి. ఇప్పుడు పథకాల కంటే ఎక్కువ మీ పంచాయతీ ఫార్మాసిటీ పంచాయతీ. ఒకటి నేనైతే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, మీ భూములు పోనిచ్చే బిడ్డ కాదు. అవసరమైతే అడ్డం పడుకోనైనా సరే మీ భూములు కాపాడుతుంది తప్ప పోనీ అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఆ రోజు హామీ ఇస్తే మరి రాజకీయ నాయకులు అంత అవతల పడితే ఏమై మల్లన్న నువ్వు కూడా ఆయన వస్తేవి అంటే నేను వచ్చిన బరాబర్ వస్తాపా అని చెప్పి మళ్ళీ వచ్చిన. తప్పించుకునే వాళ్ళం కాదు. బరాబరి అందరి నాయకుల్లాగా మాట చెప్పి తర్వాత మాట మార్చడం లాంటిది ఉండదు. చెప్పినామంటే ప్రజలకు చేయాల్సిందే. అటువంటి కార్యక్రమం చేస్తాం. ఎంతవరకైనా కొట్లాడతా, అసెంబ్లీలో కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎక్కడి వరకైనా ఈ పోరాటాన్ని తీసుకుపోతా అని చెప్పి ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. రేపటి నుంచి కార్యక్రమాన్ని నేను తీసుకుంటా, నేను చేస్తా. ఎట్లా చేయాలనేది మీరు అందరు సిద్ధంగా ఉండండి. మనోళ్ళని పిలిచి నేను మాట్లాడతా.